సికింద్రాబాద్ ప్యాట్నీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. పికెట్ నాలాపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. బేగంపేట్, రసల్పుర ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ వైపు వెళ్లే నాలాపై అక్రమణను తొలగిస్తూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేయగా నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కబ్జాకు గురైన నాలా ప్రాంతాన్ని క్లియర్ చేయాలని ఆదేశించారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మధు, హైదరాబాద్ నగరంలో నాలాల కుంచుకుపోవడం, దాని ద్వారా వరద ఉధృతి ఏదైతే ఎక్కువ ఉన్నప్పుడు ఆ పక్కన ఉండేటువంటి కాలనీల పైన పడి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డం అంశం పైన హైడ్రా ఫోకస్ చేయడం జరిగింది. హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా రసూల్పురకు సంబంధించినటువంటి నాలా బేగంపేట మెయిన్ రోడ్ పైన ఇది ఉంటుంది. అక్కడ దాదాపు 15 మీటర్ల వెడల్పు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు చూస్తే కేవలం 5 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. దాని ద్వారా తీవ్రమైనటువంటి వరద నీరంతా కూడా పక్కనే ఉండేటువంటి కాలనీల పైన పడుతుంది. పైన దాదాపు 8-10 కాలనీలు, అదేవిధంగా బస్తీలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద బస్తీ రసూల్పుర బస్తీ ఉంటుంది. ఈ బస్తీ ప్రాంతంలో కూడా మనం చూపిద్దాం. ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాజు. మనం చూడొచ్చు ఈ నాలా ఇక్కడ ఎంత చిన్నగా ఉందనేది మనం చూడొచ్చు. ఈ గోడలన్నింటినీ కూడా కూల్చారు. అక్కడ ముందుకు చూస్తే మనకు అర్థమవుతుంది నాలా అస్సలు నాలా ఎంత వెడల్పు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఎంత తగ్గిపోయింది, ఈ నాలా విడత ఎంత తగ్గిపోయింది. అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ ఎట్లా ఏ విధంగా మొత్తం ఇవి వచ్చాయి, నిర్మాణాలు వచ్చాయి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజు చూడు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉండేటువంటి దానికి సంబంధించి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ఈ విధంగానే కూల్చివేశారు. దీని ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకన్నిటికీ ఇవన్నీ క్లియర్ చేయడం ద్వారా అక్కడ ముందుండేటువంటి వెడల్పు నాలాను కలపడం ద్వారా పైన ఇక్కడ వరద వచ్చినప్పుడు పైకి మళ్లిపోయి వెనకాల ఉండేటువంటి కాలనీలు వరద మళ్లకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే హైడ్రా తీసుకుంటున్నారు. అంటే రాముడు, ఇప్పటివరకు చర్యలు తీసుకుంటున్న ప్రాంతంలో ఆ బిల్డింగ్స్ ఎప్పటి నుంచి ఉన్నట్టుగా గుర్తించారు? అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు? ఎందుకంటే అవి వాళ్ళకి జీవనోపాధారంగా ఉన్నటువంటి షాప్స్ అయి ఉంటాయి మెయిన్ రోడ్స్ లో. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అయితే ఇవన్నీ కూడా చాలా అంటే ఈ ప్యాట్నీ నగర్ కు సంబంధించి పెద్ద ఏరియా మనం చూడొచ్చు. ఇల్లులు అక్కడ ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ వరకే ఉండాలి, కానీ ఇక్కడ ఇదంతా కూడా లోపలికి వచ్చి నాలాపైకి వచ్చి మెల్లమెల్లగా నిర్మాణం చేశారు. చాలా పటిష్టమైనటువంటి నిర్మాణం చేశారు. ఇదంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ జరిగేటువంటి ప్రాంతం, కమర్షియల్ గా ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏమనట్లేదు. వీళ్ళకు ముందే అధికారులు వచ్చి పరిశీలన చేశారు, ఆ మ్యాప్స్ చూపించారు, ఓల్డ్ నాలా అంతా చూపించారు కాబట్టి వీళ్ళైతే ఏమనట్లేదు. అక్కడ పైభాగంలో కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉంది. వాళ్ళని కూడా ఒప్పించి ఆ ఇంటిని కూడా కూల్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాముడు.